2029 కల్లా అన్ని పనులు పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలో మంత్రి సుడిగాలి పర్యటన జరిపారు. ముందుగా ముత్తుకూరు గేట్ సెంటర్లో సర్వేపల్లి కాలువ వడ్డున స్థలాన్ని ఆయన పరిశీలించారు. బ్యూటిఫికేషన్తో సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వీఆర్సీలో సైకిళ్లు పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఆరని కందప్ప మేస్త్రీ సత్రంలో 3.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంటును మంత్రి నారాయణ ప్రారంభించారు. సత్రానికి విచ్చేసిన మంత్రికి ఈవో ఉషారాణి, పాలక మండలి చైర్మన్ మహేష్, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులకు మంత్రి ఐడీ కార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆరని కందప్ప మేస్త్రి వంటి మహనీయుడి పేరుతో నడుస్తున్న ఈ సత్రంలో ప్రజలకు ఉపయోగపడే ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 3.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ఆరని కందప్ప మేస్త్రి జయంతిని పురస్కరించుకొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, దుప్పట్లు పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో 14,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన నేత దుగ్గిశెట్టి సుజయబాబు, టీడీపీ నేతలు పుట్ట అజయ్, ధర్మవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అరణి కందప్ప మేస్త్రి సత్రం వారు ఈరోజు ఒక ఆర్వో ప్లాంట్ని ప్రారంభించారు. ఇది ప్రారంభించిన ఈ యొక్క కమిటీ చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని, అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ సత్రం నెల్లూరు యొక్క నడి ఒడ్డులో ఉంది. ఈ చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు. ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి పల్లెటూరు నుంచి అనేక మంది వస్తుంటారు. ఈ యొక్క సరౌండింగ్ ఏరియాలో ఈ 4-5 స్ట్రీట్స్లో పెద్ద పెద్ద స్ట్రీట్స్ ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి అనేక మంది పక్కన విలేజ్ల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక కనికల హాస్పిటల్ ఒకటి ఉంటాం. ఆ రోజుల్లో ఈ యొక్క అరణి కందప్ప గారు వారికి ఇక్కడ ఎక్కడైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇక్కడ వారు కొన్ని సత్రాలు కట్టి, కొన్ని రూములు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. విషయంలో అయితే ఈరోజు ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అమృత్ 2.0, అమృత్ 2.1, మళ్ళీ UIDF 1, UIDF 2, వీటి ద్వారా 14,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలతో వాటర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ 14 కోట్లతో వాటర్ వర్క్స్ అయితే 2029కి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా రూరల్లో కూడా జల జీవన్ అనే కార్యక్రమాన్ని 28,000 కోట్లతో, 28 కోట్లతో, అది కూడా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేస్తే మొన్న అక్టోబర్కి దానికి టైం అయిపోతే మళ్ళా గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి ఉపరాష్ట్రపతి గారు మన ఒక డిప్యూటీ సీఎం గారు కూడా కేంద్రాన్ని సంప్రదించి ఆ 28,000 కోట్ల యాక్చువల్గా 28,000 కోట్లని మళ్ళా శాంక్షన్ చేయించారు. అది కూడా గ్రౌండ్ అయింది, కొంత ఇంకా గ్రౌండ్ అవుతుంది. అవి కూడా 2029 కల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు. 2028 డిసెంబర్కే. ఆ విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు ఆశించి రాష్ట్రంలో చేస్తున్నారో దానికి అనుగుణంగానే ఈ యొక్క అరణి కందప్ప మేస్త్రి సత్రంలో కమిటీ వారు కూడా ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఇది స్టార్ట్ చేసినందుకు మరొకసారి నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ కందప్ప మేస్త్రి జయంతిని పురస్కరించుకొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేదలకు దుప్పట్లు పంపిణీ చేయటం, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ వీరు చేస్తున్నారు. ప్రపంచ
స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.